ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాన్ని తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం అంటే కుజవాసరం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ కారణంగా ఆర్థిక బాధలు పూర్తిగా తొలగడానికి, రుణాలు తీరిపోవడానికి, సకాలంలో వివాహాది ప్రయత్నాలు శుభంకరం కావడం కోసం ద్వాదశ రాశుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంగళవారం సందర్భంగా ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాల్ని తెలుసుకుందాం. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయా? వివాహాది ప్రయత్నాలు సానుకూల పడ్డం లేదా? అయితే మంగళవారం నాడు పాటించవలసిన విధి విధానాలు ఏమిటో ఆ విశేషాలని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారవనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము ఏ విధంగానూ కారణం కాకపోయినా తాత్కాలికమైనటువంటి అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్నదైనటువంటి చికాకు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తాత్కాలికమైనటువంటి మానసిక అశాంతిని పొందే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో ఇతరులు చెప్పినటువంటి మాటల కారణంగా వేరు విధమైనటువంటి ఆలోచనలు తాత్కాలికంగా కలిగే అవకాశం ఉంది. వృద్ధుల ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా అనారోగ్య భావన మానసికంగా చెలరేగే అవకాశం గోచరిస్తుంది. సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని చూపిస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులకి వారి మీద పెద్దగా ఇష్టం లేనటువంటి తనం, విద్యలో తక్కువగా ఉన్నాడనే భావం గోచరించవచ్చు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గులాబీలతో అర్చించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తొలగే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సాహసాలని చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. ఎవ్వరికీ తెలియచేయకుండా స్వీయ నిర్ణయాలని చేయాలనేటువంటి ఆలోచనకి వస్తారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఎవరో చెప్పినటువంటి సూచన మేరకి కొన్ని కొత్తవైనటువంటి వస్తువుల్ని తెచ్చి వారితో వ్యాపారాలని చేయాలని గట్టి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దానికి ప్రభుత్వ అనుమతి లేదని తెలిసినప్పటికీ కూడా చేసే ఆలోచనకి వస్తారు. అది సరికాదు. ఉద్యోగాలను చేస్తూ ఉండేటటువంటి వారు రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనకి వస్తారు. అయితే పత్రాలని సమర్పించేటటువంటి సందర్భంలో సరికాని పత్రాలని సమర్పించాలనే ఆలోచనకు వస్తారు. దానివల్ల ఇబ్బందులకి గురి అయ్యేటటువంటి అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు స్వీయ నిర్ణయాన్ని అమలు చేయాలనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. తద్వారా భాగస్వాములతో విరోధ భావాన్ని పొందే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చేమంతులతో అర్చించినట్లయితే కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగాన్ని చాలా ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. తోటి ఉద్యోగులతో సమన్వయ భావంతో ఉంటారు. పై అధికారులు వీరి దృష్టి, వీరికి సంబంధించిన శక్తి పరిశీలించగలుగుతారు. వారికి పదవి ఉన్నతిని కలుగ చేయాలనే ఆలోచనతో కూడా ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేనే లేవు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సమన్వయ భావంతో వెడుతూ ఉంటారు. ఉద్యోగుల జీతాలని పెంచాలని అనుకున్నప్పటికీ కూడా అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు, నిర్ణయాన్ని తీసుకోకపోవచ్చు కూడా. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా వృద్ధులు ఉన్నప్పటికీ కూడా
వృద్ధుల ప్రవర్తనలో కొంత మార్పు కనిపించవచ్చు. తద్వారా సంతానం విరోధించేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పారిజాతాలతో అర్చించినట్లయితే రుణ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే 4-5 కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి కారణంగా ఏ పనిని చేయలేకపోవచ్చు. కొనుగోళ్ల విషయంలో తగినటువంటి శ్రద్ధని ఒకప్పుడు చూపించనటువంటి కారణంగా అనవసరమైనటువంటి ఇరుకున పడే అవకాశం ఉంది. వెంటనే దాన్ని సరిచేసుకోవడం, అది కూడా ఒక పనిగా కాకుండా అదే పనిగా ప్రయత్నించి దాన్ని సరిచేసుకోవడం ఎంతైనా అవసరం. వ్యాపారాన్ని చేసేటటువంటి సందర్భంలో నిదానించి మాట్లాడడం చాలా ముఖ్యం. ధన ఆర్జన దృష్టితో ఎక్కువ మొత్తంలో పెట్టుబడిని పెట్టడం వల్ల కార్మిక, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో దెబ్బతినేటటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నజాజులతో అర్చించినట్లయితే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంతో ఉంటారు, సాహస కార్యాలని చేస్తారు. ఏ విధానానికి విషయానికి కూడా భయపడే తీరు గోచరించదు. పై అధికారులతో తప్పక విరోధించి తీరుతారు. పై అధికారులు ఆ విషయాన్ని గమనించి వారే దిగి వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్నే ఉదాహరణగా తీసుకుని ఎప్పుడూ విరోధించడం మాత్రం సరి కాదు. సకాలంలో ఉద్యోగులు తాము చేసేటటువంటి ఉద్యోగ స్థలానికి వెళ్ళడం చాలా అవసరం. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఎక్కువ మొత్తంలో పెట్టుబడిని పెడతారు. అయినప్పటికీ నష్టపోయేటటువంటి అవకాశం ఏమాత్రం లేనే లేదు. న్యాయవాదులకి, వైద్యులకి చక్కనైనటువంటి ఆదాయం లభించే అవకాశం ఉంది. అపకీర్తి, అప్రతిష్ట ఏమాత్రం వచ్చే అవకాశం లేనే లేదు. చిత్రకారకులైనటువంటి వారికి, అంటే చిత్రలేఖనాన్ని చేసేటటువంటి వారికి మంచి వ్యాపారం సాగుతుంది. మంచి ఆదాయం లభించే అవకాశం కూడా ఉంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి సంపెంగలతో అర్చించినట్లయితే మనోబలం మరింత అవుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి చర్మ వ్యాధి ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే వైద్య సేవని చేయించుకోవడం అవసరం. అజీర్ణానికి సంబంధించినటువంటి అనారోగ్యం కానీ ఉన్నట్లయితే అది శస్త్రచికిత్స దాకా వచ్చినప్పటికీ కూడా వెంటనే సరి చేయించుకోవడం అవసరం తప్ప దాన్ని వాయిదా వేస్తూ నిర్లక్ష్యాన్ని చేస్తూ ఉండడం ఏమాత్రమూ సరి కాదు. నిదానమైనటువంటి శైలితో మాట్లాడుతూ ఉన్నారు అని అనిపించినప్పటికీ కూడా మాట కఠినంగా ఉండేటటువంటి కారణంగా పై అధికారుల మనసు వేరు విధంగా వీరి గురించి ఆలోచించే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరింప చేయాలనేటటువంటి ఆందోళనతో, ఆలోచనతో నిషిద్ధమైనటువంటి వస్తువుల్ని కొనడానికి కూడా సాహసాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు. అంతలోనే ఆ ఆలోచనని విరమించుకోగలుగుతారు. స్పెక్యులేషన్ మీద ఎక్కువ సొమ్ముని పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కొంత నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని కనకాంబరాలతో అర్చించినట్లయితే వ్యవహార దక్షత వృద్ధి అవుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానం అనుకూలమైనటువంటి తీర్పుని ఇచ్చే అవకాశం ఉంది. ఆ అనుకూలం తీర్పు ఫలితానికి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి నష్టాన్ని పొందే అవకాశం ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో వ్యయమయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది వృత్తి వ్యాపారదారులకి. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అనవసరంగా వ్యయాన్ని చేసే అవకాశం గోచరిస్తోంది అనుభవం లేనటువంటి కారణంగా. ఇతరుల సహాయ సహకారాలని తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా
వారు సకాలంలో దొరక్కపోయేటటువంటి కారణంగా, దొరకని కారణంగా తక్కువ సొమ్ములో రావాల్సిన వస్తువుని ఎక్కువ సొమ్ముతో కొనుక్కునేటటువంటి అవసరం ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు మానసికమైనటువంటి ధైర్యంతో కానీ ఉన్నట్లయితే ప్రతి పనిని విజయవంతంగా ముగించుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే చేపట్టిన ప్రతి పని విజయోన్ముఖంగా సాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ స్పష్టమైన అవగాహన కలిగి ఉండరు. వారు అనవగాహనతోనే ఉంటారు. మానసికమైనటువంటి అధైర్యంతో ఉండే అవకాశం ఉంది. అనుకున్న దానికి మించి వ్యయమయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి పెద్దలు, అనుభవజ్ఞులు అయినటువంటి వారి సూచనల్ని తీసుకుని మాత్రమే చేయడం అవసరం. అంతేకాక అధైర్యం కారణంగా తప్పు చేసే అవకాశం కూడా బాగా ఉంది. ఆ కారణంగా నిదానించి చేయడం లేదా ఆ పనిని ఈ రోజుకి ఆపడం చాలా చాలా ముఖ్యం. గృహానికి సంబంధించిన ఉపకరణాలని అమ్మివేయడం, అలాగే ఇంట్లో వ్యర్థమైనటువంటి వస్తువుల్ని అమ్మివేయడం వంటి పనుల్ని చేస్తారు. అది ఒకందుకు మంచిదే అయినప్పటికీ కూడా అతి ముఖ్యమైన వస్తువులు కూడా దీంతో వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి మాత్రమే ఈరోజు ఏ పనినా చేయడం అవసరం. దూరభార ప్రయాణాలు కాకపోయినప్పటికీ కూడా ప్రయాణాన్ని చేసేటటువంటి సందర్భంలో తగు జాగ్రత్తల్ని ముఖ్యంగా పాటించి తీరాలి ఈ రాశివారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని తెల్ల గన్నేరులతో అర్చించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా పరిస్థితులన్నీ సానుకూలపడతాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పని విఘ్న భయంతో అవుతూ ఉంటుంది. తప్పక విజయం మాత్రం సాధింపబడుతుంది. మానసికమైన అసంతృప్తి ప్రారంభంలో ఉంటుంది. తప్పక సంతృప్తి విధానంతోనే ఆ కార్యం ముగుస్తుంది. సంతానానికి సంబంధించిన అనారోగ్యం తాత్కాలికంగా గోచరిస్తుంది. వెంటనే ఆరోగ్యం చక్కబడేటువంటి అవకాశం గోచరిస్తోంది. పాతకాలానికి సంబంధించినటువంటి ఉపయోగంలో లేనటువంటి ఇళ్లని దాదాపుగా అమ్మివేసేందుకు ఒప్పంద పత్రాలు రాసుకున్నప్పటికీ కూడా తిరిగి ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోవచ్చు. అది ఒకందుకు మంచికే. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారు ప్రత్యేకమైన ఒక నిర్ణయాన్ని చేసి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేటువంటి ఆలోచన వస్తుంది. అది ఒకందుకు మంచికే అవుతుంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని మల్లెలతో అర్చించినట్లయితే రుణ సమస్యలు క్రమంగా తొలగుతూ విడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం స్తబ్దతతో ఉంటుంది. ఉత్తములైనటువంటి వారు సరైనటువంటి ఆలోచనని చేస్తూ సకాలంలో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేకపోవచ్చు. ఆ కారణంగా ఏ పనిని చేయాలన్నప్పటికీ కూడా ఆ పని ముందుకు సాగే అవకాశం తక్కువ. స్పెక్యులేషన్ లాభించే అవకాశం ఉందనే అభిప్రాయంతో ఎక్కువ మొత్తంలో పెట్టుబడిని పెట్టే అవకాశం ఉంది. అదృష్టవశాత్తు నష్టం మాత్రం వచ్చే అవకాశం లేదు. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో ఏ విధమైన వస్తు నష్టము, ధన నష్టము ఉండదు. సరికదా విశేష లాభాన్ని ఆర్జించేటటువంటి అవకాశం కూడా ఉంది. బంధుమిత్రులతో చక్కనైనటువంటి సంబంధ బాంధవ్యాలని కలిగి ఉంటారు. ఆప్తులు సహాయ సహకారాల్ని అందిస్తూ ఉంటారు. మధ్యవర్తిత్వాన్ని వహించరు. అయితే మధ్యవర్తిత్వం వహించకపోయినప్పటికీ కూడా పని సక్రమంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని నందివర్ధనాలతో అర్చించినట్లయితే అనుకుంటున్నటువంటి వివాహ ప్రయత్నం తప్పక సానుకూలమవుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. తాము పెట్టినటువంటి పెట్టుబడి మంచి ఆర్జనని తెచ్చినటువంటి కారణంగా
చెప్పలేనంతటి ఆనందంతో ఉండే అవకాశం ఉంది. విలువైనటువంటి తాత్కాలికమైనటువంటి చర ఆస్తుల్ని కొనుక్కునేటువంటి అవకాశం, అంటే వాహనాలు, గృహోపకరణాలు, ఇంకా బంగారానికి సంబంధించిన ఇట్లాంటివి కొనుక్కునే అవకాశం ఉంది. సకాలంలో నిద్ర, సకాలంలో తిండి అవకాశం మాత్రం తక్కువ. వ్యాపారపరంగా ప్రయాణిస్తూ ఉండేటటువంటి సందర్భంగా ఇంట్లో ఉండేటటువంటి గృహిణులైన స్త్రీలందరూ కూడా ఉత్సాహపూరిత వాతావరణంలో ఉంటారు. శుభకార్యాన్ని తప్పక జరుగుతుందనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి కారణంగా ఇంతకుముందు నిశ్చితార్థానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ జరిగాక ఆగిపోయినటువంటి ఆ కార్యక్రమం తిరిగి మళ్ళీ ఊపందుకుని తప్పక నిశ్చితార్థము, వివాహము ముందు నాటికి జరిగే అవకాశం కలిగి ఉంటుంది. ఆ కారణంగా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరిని మందారాలతో అర్చించినట్లయితే రుణబాధ తొలగడమే కాకుండా ఆదాయం మరింతగా వృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఖర్చులు తప్పనిసరిగా చేయవలసిన అవసరం వస్తుంది. ఆవేశం పెరిగే అవకాశం ఉంది. ఇతరులు రెచ్చగొట్టేటటువంటి సందర్భంగా చికాకు, విసుగు ఏర్పడే అవకాశం బలంగా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం చక్కగా ఉండే అవకాశం కొద్ది తక్కువగా ఉన్న కారణంగా వారు విద్యా ప్రమాణాలని బాగా చూపించినప్పటికీ కూడా అసంతృప్త భావన గోచరించవచ్చు. తల్లిదండ్రులతో చక్కనైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ అత్తమామలతో సరైనటువంటి అవగాహన లేకపోవచ్చు, లేదా అత్తమామలతో చక్కని అవగాహన కలిగి ఉన్న తల్లిదండ్రులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండకపోవచ్చు. ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అసంతృప్తి గోచరించవచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని స్పెక్యులేషన్లో పెట్టేటువంటి సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి తప్ప అత్యాశకి పోయి ఎక్కువ మొత్తంలో పెట్టుబడిని పెట్టడం వల్ల తప్పక నష్టపోయే అవకాశం బలంగా ఉంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. మీరు రుణబాధలతో మానసిక వేదన పడుతున్నారా? సకాలంలో వివాహాలు కాక చెప్పలేనంతటి బాధతో చిత్తశాంతి లేకుండా ఉన్నారా? అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే అవి తొలగడానికి మంగళవారం సందర్భంగా ఏ విధమైన నియమాలని పాటించాలో ఆ విశేషాలని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం రోజున శునకాలకి ఆహారాన్ని వేయాలి. సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రానికి వెళ్ళి, అది మంగళవారం అయితే మరీ మంచిది కాబట్టి 70 ప్రదక్షిణాలని చేయడం మంచిది. నవగ్రహాలు కూడా ఉన్న ఆలయమే అయినట్లయితే కుజగ్రహ ప్రతిమ వద్ద ఎర్రని వస్త్రాలని, ఎర్రని పుష్పాలని ఉంచి ఎర్రని 7 ఒత్తులతో దీపారాధనని చేయడం మరింత మంచిది. ఎర్రని వస్త్రంలో కందుల్ని దానంగా సమర్పించినట్లయితే రుణబాధలు తప్పక తొలగే అవకాశం ఉంటుంది. స్త్రీలైతే మంగళవారాలు ముత్తైదువులకి ఎర్రని పూలు, ఎర్రని రవిక, ఎర్ర గాజులు, ఎర్రని కుంకుమని సమర్పించుకున్నట్లయితే సకాలంలో వివాహానికి సంబంధించిన శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. మంగళవారాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళి ఆ దైవాన్ని దర్శించడం మంచిది. ఎర్రని కందిపప్పు, బెల్లం కలిపిన కందిపప్పు గోవుకి తినిపించడం మంచిది. సింధూర వర్ణంతో మెరిసే ఆంజనేయ స్వామి మందిరానికి 7 మంగళవారాలని ప్రదక్షిణగా స్వీకరించడం కారణంగా చెప్పలేనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. కోతులకి మధుర పదార్థాలని తినిపించడం, రాగి పాత్రల్ని వాడడం, రాగి పంచిపాత్రతో నీళ్ళని తాగడం, అలాగే ఎర్రని పుష్పాలు హారాలుగా కట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో సమర్పించడం వల్ల రుణబాధలు తప్పక తొలగిపోయే అవకాశం ఉంది. సమీప బంధువులకి, స్నేహితులకి రక్తదానం చేయడం కూడా చక్కనైనటువంటి పరిష్కార మార్గమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం
అంశానికి స్వాగతం. సహసిద్ధంగా వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలున్నాయి. వాటిలో మొట్టమొదటి సూచనగా మీరు కొనబోయే గృహానికి ఈశాన్యపు తెంపు లేకుండా చూసుకోవాలి. ఒక గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా గ్రహించాల్సింది ఇదే. ఈశాన్యం తెగిపోయిందా బాగుందా అని చెప్పేసి ఆలోచన చేసి తీసుకోవాలి. గృహానికి ఈశాన్య భాగంలో మెట్లు, అలాగే దిబ్బలు, భారీ భవంతులు, సెల్ ఫోన్ టవర్స్ మొదలైనటువంటివి లేకుండా చూసుకోండి. ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు ఈశాన్యం వైపు ఖాళీగా ఉండాలి. సెల్ ఫోన్ టవర్స్ కానివ్వండి, భారీగా దిబ్బలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండకూడదు. ఈశాన్యంలో తొలగించుకోవడానికి వీలైన మెట్లు, దిబ్బలు, తరతరములు తొలగించడానికి మాత్రమే గృహానికి కొనడానికి ప్రయత్నం చేయాలి. అవి తీసేయడానికి వీలైతేనే కొనాలి. అంతేగాని ఇది వీలు కాదండి, ఇది కుదరదండి అంటే కొంట మానేసేయండి ఆ యొక్క భూమిని. మీరు కొనబోయేటువంటి గృహానికి తూర్పు భాగపు త్రెంపు కలిగి ఉండరాదు. తూర్పు భాగం వైపు కూడాను తగ్గి ఉండకూడదు, తెంపు అనేటువంటిది ఉండకూడదు. అలాగే తూర్పు భాగంలో ఎత్తుగా కానీ, భారీ భవంతులు కానీ, ఇతరత్రా ఇబ్బందులు కలిగించేటువంటి అవాస్తు నిర్మాణములు ఉన్నట్లయితే ఆ గృహాన్ని కొనుగోలు చేయకపోవటమే మంచిది. తూర్పు వైపున మీరు కొనేటువంటి గృహానికి భారీ ఎత్తున బిల్డింగ్స్ కట్టున్నాయనుకోండి, ఈ గృహం కొనుక్కోపోవటమే మంచిది. తూర్పు వైపున ఎత్తైన బిల్డింగ్స్ ఉన్నట్లయితే మనం కొనుగోలు చేసేటువంటి భవనానికి ఇబ్బంది కలుగుతుందన్నమాట. అలాగే మీరు కొనబోయే గృహానికి ఆగ్నేయ భాగం గనక తెంపు గనక కలిగి ఉన్నట్లయితే ఏ ప్రమాదము లేదని గ్రహించండి. ఆ ఆగ్నేయం కట్ అయిందండి అన్నా కూడా కొనుక్కోవచ్చు, ఈశాన్యం మాత్రం కట్ కాకూడదు. కొన్నిసార్లు ఆగ్నేయ భాగపు తెంపు కలిగినటువంటి స్థలాలు మరియు గృహాలు, అందులో నివసించేటువంటి యజమానులు మంచి అభివృద్ధికి వెళ్ళటం అనేటువంటిది గమనార్హం. ఆగ్నేయం తగ్గింది అన్నా కూడా కొనుక్కోవచ్చు, ఈశాన్యం తగ్గింది అంటే మాత్రం కొనుక్కోకూడదు. ఆగ్నేయం పెరిగింది అన్నప్పుడు కొనుక్కోకూడదు, ఈశాన్యం తగ్గింది అన్నప్పుడు కొనుక్కోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొనబోయే గృహానికి దక్షిణ భాగం గనక ఉచ్చంగా ఎత్తుగా కలిగి ఉన్నందున చాలా విశిష్టకరమైనటువంటి ప్రభావం కలుగుతుంది. ఎప్పుడైనా సరే దక్షిణ భాగం అంతా కూడాను ఎత్తుగా ఉండాలి. అలా ఎత్తుగా ఉన్నట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. దక్షిణ భాగం పల్లంగా ఉండి, గుంతలుగా ఉండి, కొనళ్ళుండి, పెద్ద పెద్ద కాలువలు కనుక ఉన్నట్లయితే దక్షిణం వైపు ఆ గృహాన్ని మాత్రం కొనుగోలు చేయరాదు. దక్షిణం వైపు గుంటలున్నా, చెరువులున్నా ఆ గృహాన్ని కొనుక్కుందాం అనుకుంటున్నాము అంటే మానేయటం మంచిది. అలాగే కొనబోయేటువంటి గృహానికి నైరుతి దిశ కనుక పెరిగి ఉన్నట్లయితే అటువంటి గృహాన్ని వెనువెంటనే వదిలివేసుకోవటం మంచిది. నైరుతి భాగంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ గుంతలు కానీ, కొలలు కానీ ఇట్లాంటివేమీ ఉండకూడదు. నైరుతి భాగంలో పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, భారీ భవంతులు, అపార్ట్మెంట్లు ఇవి గనక ఉన్నట్లయితే అటువంటి గృహం నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు, తప్పులేదు. కొనబోయే గృహానికి పశ్చిమ భాగం పల్లంగా ఉన్నట్లయితే ఆ గృహం కొనుగోలు చేయటం మంచిది కాదు. పశ్చిమం పల్లంగా ఉండకూడదు. పశ్చిమ భాగం మిర్రు కలిగి ఉన్నటువంటి గృహాన్ని మీరు కొనుగోలు చేయండి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కొనబోయే గృహానికి వాయువ్య భాగంలో
పల్లంగా కానీ గుంతలు బావులు కానీ ఇవన్నీ లేకుండా చూసుకోవడం చాలా మంచిది. నైరుతి ఆగ్నేయం కన్నా వాయువ్య భాగం మిర్రుగా ఉండరాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక భూమిని కొనుగోలు చేసేటప్పుడు గ్రహించవలసినటువంటి విశేషాల్లో, ఒక గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు తెలుసుకోవలసినటువంటి విశేషాల్లో దిక్కుల యొక్క ప్రాధాన్యత చూడాలి. పడమర ఎట్లా ఉంది, దక్షిణం ఎట్లా ఉంది, ఉత్తరం ఎట్లా ఉంది, తూర్పు ఎట్లా ఉంది అని ఎత్తుపల్లాల యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని కొనుగోలు చేయాలి. దక్షిణం ఎత్తుగా ఉండాలి, నైరుతి అన్నిటికన్నా ఎత్తుగా మిర్రుగా ఉండాలి, వాయువ్యం కొద్దిగా డౌన్లో ఉండాలి, ఆ వాయువ్యం కన్నా కూడాను ఈశాన్యం అన్నిటికన్నా డౌన్లో ఉండాలి. నైరుతిలో నీళ్లు పోస్తే ఈశాన్యంలోకి రావాలి. ఆ విధంగా ఉంటే ఆ స్థలము దేదీప్యవంతమైనది, చక్కటి యోగవంతమైనది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం దశమి తిథి, శ్రవణ నక్షత్రం, మంగళవారము జయవారము అని కూడా చెప్పవచ్చు. మంగళవారం నాడు చాలామంది కొత్త కార్యక్రమాలను ఆరంభం చెయ్యరు. కానీ మంగళవారం నాడు శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్ కానీ, వైద్యుడి దగ్గరికి వెళ్ళటం కానీ, వైద్య సంబంధమైనటువంటి ఔషధ సేవనం కానీ ఇవన్నీ కూడా చేయవచ్చు అని కూడా మనకు పెద్దలు చెబుతారు. మరి ఈ రోజున శ్రవణ నక్షత్రం ఉండడం, ఆ శ్రవణ నక్షత్రం అనేటువంటిది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిది కావటం, ఈరోజు వెంకటేశ్వర కరావలంబ స్తోత్రము, వెంకటేశ్వర సుప్రభాతము కానీ, సుప్రభాతము అంటే ప్రాతకాలంలోనే చదవాలి. ఇక సాయంకాలము గోధూలి సుముహూర్తంలో శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతి శ్రవణ నక్షత్రం రోజున చేయటం అనేటువంటిది గృహమునకు సర్వవిధ శోభను ఇవ్వడం జరుగుతుంది. గృహము పరమ పవిత్రంగా ఉండాలి అంటే ఈ స్తోత్ర పారాయణము తప్పకుండా చేయాలి. ఈ రోజున శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర దీపారాధన చేయండి. సాయంకాల సంధ్యా సమయంలో వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రంతో దేవదేవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యంతరహితుడైన అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి పరమాత్ముడి యొక్క పరమ పవిత్రమైనటువంటి సహస్రనామ స్తోత్ర పారాయణము సర్వ అభీష్టములను నెరవేర్చడం జరుగుతుంది. ఇక సదాచార విషయంలో మనకు దర్శనములు అని అంటూ ఉంటారు. ఈ దర్శనములు అంటే చాలామందికి తెలియదు. ఇన్నున్నాయి దర్శనములు. దర్శనం అనేటువంటి మాట భగవంతుడిని మనకు చూపించటం, భగవంతుణ్ణి మనం చూడటం దర్శనం. ఆ దర్శనం కాకుండా దర్శనములు మనకు మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 దర్శనాలను షడ్దర్శనములు అంటారు. వీటి ద్వారా పరిపూర్ణమైనటువంటి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఆ దర్శనములు ఏమిటి అంటే న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, మీమాంసా దర్శనం, వేదాంత దర్శనం. ఈ 6 కలిపితే షడ్దర్శనములు అంటారు. ఈ 6ంటిని మనం పరిపూర్ణంగా అధ్యయనం చేయగలిగితే జీవన్ముక్త స్థితి అనేటువంటిది లభిస్తుంది ఈ సాధన వల్ల అని పెద్దలు మనకు చెప్పినటువంటి రహస్యం. స్వస్తి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. గ్రహచక్రంలో ఒక మార్పు నిన్న సంభవించింది. గురుగ్రహం ధనిష్ఠా నక్షత్రం
3వ పాదంలో సంచారం ప్రారంభించి కుంభరాశిలో సంచారాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో అంతా క్షేమకరమైన వాతావరణం నెలకొల్పబడబోతున్నది ఈ రోజు నుంచే అని చెప్పుకోవాలి. మంగళవారం నాడు విజయం పొందాలి, కుజగ్రహ అనుకూలత కావాలి, గురుగ్రహ అనుకూలత కావాలి. ఆ మాటకొస్తే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహముల అనుకూలత లభించినప్పుడే జీవితంలో విజయం సాధించగలుగుతాం. మంగళవారాధిపతి కుజుడు. ఈ కుజుడికి అత్యంత మిత్రస్వరూపంగా ఉండేటటువంటి గ్రహం గురుగ్రహం. కుంభరాశిలో గురుగ్రహ సంచారం, కుంభరాశికి అధిపతి శనిగ్రహం. వర్తమాన గోచార స్థితిలో శనిగ్రహం ప్రత్యేకంగా మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం కూడా ఒక వ్యతిరేక కారణంగా మనం చెప్పుకోవాలి. ఈ కారణం చేతనే లోకంలో అనేక విధములైనటువంటి రోగములు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఏ రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ సమాజంలో ఉండే అందరిక్షేమాన్ని కూడా కోరుకుంటూ ఏ విధమైన పరిహారం పాటిస్తే జీవితంలో విజయం సాధించగలుగుతాం. అలాగే కుజ దోషాన్ని తొలగించుకోవడం కోసం మంగళవారం నాడు విశేషంగా పాటించవలసిన పరిహారం ఏదైనా ఉందా? వర్తమాన గోచార స్థితిలో ఈ కుజగ్రహం రాహువుతో కలిసి వృషభంలో సంచారం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం నాడు మహాలక్ష్మిని, దుర్గాదేవిని కుంకుమారాధనతో మనం అర్చన చేస్తే కుజగ్రహ నివారణ జరుగుతుంది, కుజగ్రహ దోష నివారణ జరుగుతుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. రాహు కూడా కుజుడితో కలిసి వృషభ రాశిలో సంచారం చేస్తున్న నేపథ్యంలో ఈ రాహువు కూడా రాహు సంబంధిత దోషాలన్నీ కూడా తొలగించుకోవాలి అంటే దుర్గాదేవిని ఆరాధన చేయాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అదే క్రమంగా శని ఇచ్చేటటువంటి గ్రహాల దోషాలన్నింటినీ కూడా, శని ఇచ్చే ఫలితాలన్నింటినీ కూడా రాహుగ్రహ కారకంగానే మనం పొందుతూ ఉంటాం అని జ్యోతిష శాస్త్రం వర్ణిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో కుజ రాహువుల మేళనం ఉన్న కారణం చేత వివాహాదులకు ప్రస్తుత తరుణం అనుకూలమైనది కాదు. శుక్రగ్రహ మూఢం ఉంది కనుక వివాహం ఆలస్యం అవుతున్నది అనేటటువంటి వారి జాతకాలలో ఉండే దోషాలకు ఊతగా మరొక కొత్త దోషం కూడా కుజరాహుల సంయోగం అనే పేరిట ఏర్పడిన నేపథ్యంలో వర్తమాన కాలం వివాహాలు, సంబంధాలు ఇలాంటి విషయాలు మాట్లాడడానికి కూడా సరిపోనటువంటి కాలం ఇది. కనుక వారికి పుణ్యబలం పెంపొందింపజేసే విధంగా మనం దేవతారాధనలు చెయ్యాలి. 1, 3, 5 ఇలా సువాసిని స్త్రీలను ఎన్నుకొని వారికి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గాజులను బహుమానంగా అందించాలి. పసుపు, కుంకుమ, పుష్పాలు, తమలపాకులు, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గాజులు 5 సంఖ్యలో ఉండాలి. ఇవన్నీ కూడా 5 సంఖ్యలో ఉండే గాజులు, 5 సంఖ్యలో ఉండేటటువంటి తమలపాకులు, యథాశక్తి పుష్పాలు అందులో ఉంచి 5 ముత్తైదువులకు ఈ రోజున దానం ఇస్తే కుజగ్రహ దోషం కారణంగా ఇబ్బంది ఎదుర్కొనే వాళ్ళందరి దోషాలు కూడా తొలగిపోతాయి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. జీవితంలో విజయం పొందాలి అంటే కుజగ్రహ అనుకూలత తప్పనిసరి. యుద్ధకాంక్షకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి పరమదైవం ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి వారిని అర్చించేటటువంటి వారం మంగళవారం. రాహుదీపం వెలిగించేటటువంటి కాలం కూడా మంగళవారమే. కుజవారం కాబట్టి మంగళవారానికి కుజవారం అనే పేరు కూడా ఉంది కనుక ఆ కుజుడు ఈ రాహువు ఒకటే చోట కలిసి ఉన్నారు అనేది కూడా గ్రహచక్ర రీత్యా మనం గుర్తుపెట్టుకొని విశేషమైనటువంటి అత్యంత యోగదాయకమైనటువంటి ఈ రోజున పాటించేటటువంటి పరిహారం ఏమిటా అంటే సర్పానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి తమలపాకులు 5 సంఖ్యలో 5 పడగల పాముకు ప్రతీకాత్మకంగా. ఇది ఈ పరిహారం పాటించడంలో చెప్పడంలో ఉండేటటువంటి ఆంతర్యం. పుష్పాలు శుభ సంకల్పానికి సూచన. వివాహం కావాలి అనేటటువంటి కోరికకు ప్రతీకాత్మకంగా, శుభకరంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలకు ప్రతీకాత్మకంగా ఇలా 5 సంఖ్యలో ఉండే తమలపాకులు, పుష్పాలు, వాటితో పాటు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గాజులు. ఆకుపచ్చలోనే ఎందుకు అని చెప్పుకోవాలి అంటే ఈ తరుణం ఫాల్గుణ మాసం శిశిర ఋతువుకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి కాలం. పండిన రాలిన ఆకులు తొలగిపోతాయి. కొత్తగా వచ్చేటటువంటి పత్రహరితంతో ఏర్పడే ఆకులు కొత్తగా చిగురిస్తాయి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి ప్రకృతి పర్యావరణం పార్వతికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి స్వరూపం
మహాలక్ష్మీ స్వరూపానికి, పార్వతీ స్వరూపానికి, మాతృవాత్సల్య స్వరూపానికి, స్త్రీత్వ గుణానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి వర్ణం ఆకుపచ్చ కనుక ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గాజులను బహుమతిగా ఇస్తే మన సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. జాతక చక్రంలో కుజగ్రహ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగించుకునే నిమిత్తమై ఈ విధమైన పరిహారాన్ని పాటిద్దాం, విజయం పొందుదాం, అందరి విజయాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयम् ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. అమ్మా నీ నోట్లోకి ప్రవేశించాను, బయటికి వచ్చాను, తల్లి నీకు నమస్కారం. అంతరాక్షసి రూపంలో వచ్చిన ఆవిడ కూడా అప్పాపాప ఏమి ప్రజ్ఞాశాలిరా. ఒక్క మాట తను ఎందుకు ఎడుతున్నారో చెప్పారు 2-3 వాక్యాల్లో. కుదరదు అమ్మా అయితే నోరు పెంచు అంతే. తర్వాత బయటికి వచ్చి అమ్మా నోట్లోకి రమ్మన్నావు, వచ్చాను, బయటికి వచ్చాను, నమస్కారం దాక్షాయణి. పరవశించిపోయింది ఆ తల్లి. అర్ధసిద్ధై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమామయిష్వ వైదేహీం రాఘవేణ మహాత్మన ఆశీర్వచనం చేసి వదిలేసింది. అది ఆయన మాట తీరంటే. ఏ ఒక సందర్భంలో మాట్లాడినట్టు ఇంకో సందర్భంలో మాట్లాడతారా? ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు. అందుకే హనుమని ఉపాసన చేస్తే ఆ మాట అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తుంది తప్ప ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలుసుకోకుండా ఏదో నీకు సాన్నిహిత్యం ఏర్పడింది కదా, పక్కన కూర్చోగలవు కదా, మాట్లాడగలవు కదా, నీకు ఆయన దగ్గర స్వాతంత్రం ఉంది కదా అని అది నిలబెట్టుకునేటట్టు మాట్లాడాలి తప్ప అక్కరలేని మాటలు మాట్లాడి అవతల వాళ్ళ మనసు పాడై నువ్వు దూరం అయిపోయేటట్టుగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే అనవసరంగా తన స్థానాన్ని తాను పాడు చేసుకున్నవాడు అవుతాడు. హనుమని ఉపాసన చేస్తే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడడం వల్ల గౌరవం వస్తుందో తెలుస్తుంది. కాబట్టి మహానుభావుడు ఆ సురసని దాటిపోయారు, దాటిపోయి ముందుకెళ్ళారు. ఇప్పుడు లంకాపట్టణాన్ని చేరుకున్న తర్వాత ప్రథమ దర్శనం లంక. లంక అంటే తెలుగులో లంకిణి అంటుంటారు. లంకాపట్టణానికి అధిష్టాన దేవతయే ఒక స్త్రీ రూపంలో కనపడుతూ ఉంటుంది. ఆవిడ ప్రారంభంలోనే కనపడింది, ఆయన లోపలికి వెడదాం అనుకునేటప్పటికి కనపడింది. కనపడి ఆయన్ని ఒక చమత్కారమైనటువంటి ప్రశ్న ఇచ్చింది. అది కూడా ఎలాంటి ప్రశ్న చూశారు? విపరీతమైనటువంటి అహంకారంతో ఉండేటటువంటి వాళ్ళు మాట మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఎంత పెళుసుగా ఉంటుందంటే అవతల వాడి మనసు వెంటనే గాయపడుతుంది. అలా మాట్లాడతారు. అలా రాశీభూతమైనటువంటి అహంకారం. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కదయ స్నేహయత్వం యావత్ ప్రాణాధరంతితే. ఇది లంక వేసిన మొదటి ప్రశ్న హనుమని. ఎంతున్నారాయన? సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. ఆయన తన శరీరాన్ని కుంచేసి పిల్లి పిల్లంత అయిపోయి ఉన్నారు. పిల్లి పిల్లంత కోతి పిల్లది, చిన్ని కోతి పిల్ల రూపంలో వచ్చారు. ఆ కోతి పిల్లతో మాట్లాడడానికి అంత అహంకారమా? కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్వం యావత్ ప్రాణాధరంతితే. ఎవరివే కోతి? అడవిలో ఉండవలసిన దానికి లంక దగ్గరికి ఎందుకు వచ్చావు? చంపి అవతల పారేస్తాను ప్రాణాలుండగా, నిజం చెప్పు. ఎందుకంత వ్యగ్రత? అర్థం ఉండదు కొంతమంది మాటలకి. ఆయన చాలా చమత్కారంగా మాట్లాడతారు. అన్ని వేళలా ఒకలా ఉండదు ఆయన మాట్లాడితే. ఆయన ఎంత అందంగా అడిగారంటే, కాం త్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమాం వృద్ధ్వా నిర్భత్స యశిదారుణ అన్నారు. వికృతమైనటువంటి కళ్ళున్నదానా, వికారమైన ముఖమున్నదానా, నువ్వెవరేవు? అంతఃపురం మొదట్లోనే కనబడ్డావు, ప్రాకారం మొదట్లో. కాం స్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి, ఇక్కడ ద్వారం దగ్గరే కనబడ్డావా? నువ్వెవరు?
అహం రక్షతరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను ఈ లంకకంతటికి కూడా అధిష్టాన దేవతని, లంకని కాపు కాస్తూ ఉంటాను. అడిగావు కాబట్టి చెప్పాను. కోతి ఎందుకు వచ్చావు, ఏం చేద్దామని వచ్చావు? నేనే ఉంది కోతి పిల్లని, కిచకిచలాడుతూ ఉంటాను, అడవిల్లో తిరుగుతూ ఉంటాను. ఏవో పెద్ద పెద్ద బురుజులు కనపడుతున్నాయి, ముఖద్వారాలు కనపడుతున్నాయి, కోటలు కనపడుతున్నాయి, చెట్లు కనపడుతున్నాయి. ఒక్కసారి నువ్వు అనుమతిస్తే లోపలికెళ్ళి అలా ఇలా తిరిగి ఆ లంకాపట్టణం చూసి వెళ్ళిపోతాను, అందుకు వచ్చాను. అలా వెడదాం అనుకుంటున్నామే, చంపి అవతల పారేస్తానని చెయ్యెత్తింది. ఆయన వెంటనే చెయ్యెత్తింది కదా అని ఆయనకున్నటువంటి బలపౌరుషాలకి ఓ గుద్దు గుద్దారనుకోండి, ఓ 50 కేజీల మాంసం ముద్ద అయిపోతుంది అది. ఆయన ఏం అలా తొందరపడి కొట్టరు. ఆయన వెంటనే తథ క్రోధయామాస వామహస్తస్య శౌంగుళీహి హనుమాన్ క్రోధమూర్ఛిత. చాలా కోపం వచ్చింది. కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది ఆడది, తప్పు. ఏదో అది మాట్లాడిందని కొట్టడం ఏమిటి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకునేటట్టు చేస్తే చాలు. అందుకని ఎడంచేతి పిడికిలి బిగించి ఓ గుద్ది ఇలా గుద్దారు. ఢామ్మని కింద పడిపోయి కనుగుడ్లు తేలేసింది. నాకు గుర్తొచ్చింది చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఏనాడు ఒక వానరం చేతిలో నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకకి చేటు దాపురించిందని మొదలు. కాబట్టి రావణాసురుడు సర్వనాశనమయ్యే కాలం సంప్రాప్తమైంది. లోపలికెళ్ళు, యథేచ్ఛగా సీతమ్మని వెతుక్కో, ద్వారం తెరిచింది. కానీ ఆయన మహాబుద్ధిశాలి. ఆయన రాజద్వారంలోంచి వెళ్ళరు, శత్రుపురంలోకి వెడుతున్నారు. అందుకే అద్వారేణ మహాబాహు ప్రాకారమిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఆయన ఆ గోడ పట్టుకుని దూకి లంకాపట్టణంలోకి వెళ్ళి చక్రీరపాదం సవ్యంచ శత్రువునాం సతమూర్ధని ఎడంకాలు పెడతారు. ఎందుకంటే శత్రువు యొక్క తల మీద పాదం పెట్టినట్టు పెట్టి అన్వేషణం ప్రారంభించారు. ప్రారంభించి సీతమ్మ కోసమని అన్వేషణ చేస్తూనే ఉన్నారు. చతురంగుళమత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహ. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకంతా వెతికేశారు. సీతమ్మ తల్లి జాడ కనిపెడలేదు. ఆఖరికి ఇక తెల్లవారుతోంది అన్న సమయంలో సీతమ్మ తల్లిని అశోకవనంలో శిశుపావృక్షం కింద చూశారు. ఆ తల్లి దర్శనం పొందడం ఏమిటి, పరమానందంతో కన్నుల వెంట నీళ్లు కారిపోయేయనికి. ఆనంద భాష్పాలతోటి నోటి వెంట మాట కూడా రాలేదు. శరీరం అంతా రోమాంచితమై వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఆనందంతో అలా ఉండిపోయారంతే. అది సిద్ధి సర్గ అంటారు. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైనటువంటి సర్గ చదివితే సిద్ధి సర్గ. అది చదివితే సుందరకాండ అంతా చదివేసినట్టే. అలాగే రెండో సిద్ధి సర్గ సీతమ్మ హనుమని చూసిన సర్గ. అది చదివినా కూడా సుందరకాండ అంతా చదివేసినట్టే, సుందరకాండ అంతా వినేసినట్టే. శిశుపావృక్షం మీద కూర్చుని కింద ఉన్నటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేసి పరమానందాన్ని పొందారు. అక్కడ వరకు బానే ఉంది. హనుమ జీవితంలో కూడా ఒక పెద్ద అగ్ని పరీక్ష వచ్చింది. దానికి అనేక తత్వాల్ని అంటకలపడం కాసేపు ఆపేయండి, కథాపరంగా ఆలోచించండి. రామాయణం మధురమైన కథ. ఇంత కష్టపడి వచ్చారు, ఆ సీతమ్మని చూసి పొంగిపోయారు. అబ్బా ఏమి సీతమ్మ! ఇప్పటి వరకు రాముడు ఒక్కడే తెలుసు హనుమకి. రాముడి గురించి పొంగిపోయేవారు. ఇవాళ సీతమ్మని చూశారు. చూశాకన్నారు, దుష్కరం కృతవాన్ రామో ఇమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. రాముడి గుండె కాదు, బండ. ఇటువంటి భార్యని వదిలి అసలు ఇంతకాలం ఎలా బ్రతికున్నాడన్నారు. సీతాదర్శనం అయిన తర్వాత మా అమ్మ దర్శనంతో అంత పులకాంకితులైపోయారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.